నమస్తే సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. నేను శాంతి. ముందుగా ముఖ్యాంశాలు. జీవీఎంసీ 14 వార్డులో విస్తృతంగా ప్రచారం నిర్వహించిన వైకాపా విశాఖ ఎంపీ అభ్యర్థిని బొత్స ఝాన్సీ, ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పిలిపించిన జై భారత్ పార్టీ అధినేత, ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జేడి లక్ష్మీనారాయణ. బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి హక్కులను కాపాడుతామన్న తేదీపా కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్. గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైకాపా విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దీనిలో భాగంగా 14వ వార్డు కార్పొరేటర్ కటారి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఉత్తర నియోజకవర్గ పరిధి సీతమ్మధార ఎస్ఎఫ్ఎస్ స్కూల్ ఎదురుగా గల శ్రీ షిరిడి సాయి మందిరం వద్ద నుండి బొత్స ఝాన్సీ, కేకే రాజు ప్రచారాన్ని ప్రారంభించారు. సీతమ్మధార, నార్త్ ఎక్స్చేంజ్, బిఎస్ లేఅవుట్ తదితర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో స్థానిక ప్రజలు అడుగడుగున హారతులు పట్టి స్వాగతించారు. ఈ సందర్భంగా గత 5 సంవత్సరాల్లో వైకాపా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం కేకే రాజు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి చెందాలనే సదుద్దేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖను పరిపాలనా రాజధానిగా కృత నిశ్చయంతో ఉన్నారని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, వైకాపా విశాఖ నగర అధ్యక్షులు కోలా గురువులు, ఉత్తర నియోజకవర్గ పరిశీలకులు చొక్కాకల వెంకట్రావు, జీవీఎంసీ డిప్యూటీ మేయర్ కట్టుమూరి సతీష్, పశ్చిమ నియోజకవర్గ పరిశీలకులు పేడాడ రమణకుమారి, పలు కార్పొరేట్ చైర్మన్లు ఆనంద్ సింగ్, పిల్లి సుజాత, సీనియర్ నాయకులు జీవి రవిరాజు, 14వ వార్డు సీనియర్ నాయకులు, పార్టీ శ్రేణులు, సచివాలయం కన్వీనర్లు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆధ్వర్యంలో 7వ రోజు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్ 19వ తారీఖు నామినేషన్ నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడికైనా సరే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని సమర్థించి జయ జయధ్వానాలతో, జగన్నామస్వరాలతో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాకు మేలు జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాకు మంచి జరిగింది, తప్పకుండా మళ్ళీ మాకు మేలు మంచి జరిగి మా జీవితాలను వెలుగులు తీసుకొచ్చేది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈరోజు ప్రజలందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు. మీరు చూశారు, ఎక్కడికి వెళ్ళినా సరే ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి, ముఖ్యంగా మా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెట్టే విధంగా, ప్రత్యర్థుల్లో వెన్నులో వణుకు పుట్టే విధంగా ఈరోజు ప్రజలు మాకు అన్ని రకాలుగా కూడా అండదండలుగా నిలుస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మా నియోజకవర్గంలో అందించిన సంక్షేమం, మా నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, మా నియోజకవర్గంలో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో తీసుకొచ్చిన పెట్టుబడులు ఈరోజు గత 20 సంవత్సరాల్లో గతంలో చేసిన నాయకులు మేము తీసుకొచ్చిన దాంట్లో కనీసం 25% కూడా చేయలేని పరిస్థితుల్లో ఈరోజు ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి ఏకపక్షంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో సీలింగ్ ఫ్యాన్ గుర్తు పెట్టి శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు, పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొత్స ఝాన్సీ లక్ష్మి గారికి మద్దతు తెలుపుతున్నాను. ఈరోజు ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి గారికి, మా జిల్లా అధ్యక్షులు సోదరులు శ్రీ కోలా గురువులు గారికి, రాష్ట్ర మహిళా వర్కింగ్ అధ్యక్షురాలు, శాసనమండలి సభ్యురాలు శ్రీమతి వరదు కళ్యాణ్ గారికి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు శ్రీమతి పేడాడ రమణకుమారి గారికి, సీనియర్ నాయకులు జీవి రవిరాజు గారికి, కాయలు సోదారెడ్డి గారికి, సీనియర్ నాయకులు బాలసరాజు గారికి, ఇంకా డిప్యూటీ మేయర్ సతీష్ గారికి, ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు గారికి, వివిధ కార్పొరేటర్లకి అందరికీ కూడా పేరు పేరున చొక్కాకి వెంకటరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తప్పకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఆదేశించిన ప్రకారం ప్రజలు మాపై ఉంచిన నమ్మకానికి ప్రతిరూపంగా రాబో రోజుల్లో కూడా మేము తప్పకుండా పనిచేస్తాం, నిజాయితీగా నిబద్ధతతో పనిచేస్తాం. ముఖ్యంగా మా నియోజకవర్గానికి సంబంధించి 20 సంవత్సరాలుగా అనేక సమస్యలు పరిష్కరించాం. భవిష్యత్తులో కూడా ఇంకా పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది మా ముందున్న లక్ష్యం. కానీ ఈరోజు దురదృష్టం ఏంటంటే నాపై పోటీ చేస్తున్న అభ్యర్థులు ఇద్దరు కూడా ఓటమి భయంతో ఒకరు రౌడీ అంటారు, ఒకరు గోండాయిజం అంటారు, ఒకరు ప్రాణహాని ఉందంటారు. అసలు అర్థం పర్థం లేదు. మీకు ఐడెంటిటీ కావాలంటే చాలా రకాల విద్యలు ఉంటాయి. మీకు ఐడెంటిటీ కావాలంటే రకరకాలుగా చేయొచ్చు. అంటే కావాలంటే నేను మరి మిమ్మల్ని తక్కువ చేస్తున్నాను అనుకోవద్దు, వద్దులేండి, మళ్ళీ మాట్లాడితే ఫీల్ అవుతారు. కేవలం ఐడెంటిటీ కోసం
కేవలం ఐడెంటిటీ కోసం, మీడియా అటెన్షన్ కోసం మమ్మల్ని ప్రజలు పట్టించుకోవట్లేదు. ప్రజలు ఏదే విధంగా ఉండాలనే ఉద్దేశంతో చాలా తక్కువ స్థాయి రాజకీయాలు, హోందాతనాన్ని మార్చి ఎందుకంటే నాకు నిజంగా జేడీ లక్ష్మీనారాయణ గారు అంటే నిన్నటి వరకు కూడా ఏదో పెద్ద మనిషి అనుకున్నాను. నేను నిజంగానే పెద్ద మనిషిగానే భావించాను. కానీ ఆయన మా దగ్గర ఉండే ఒక యువకుడిని ఏదో గాలి జనార్దన్ రెడ్డి గారితో ఆయనకున్న పరిచయాలతో ఏదో ఒక 2-3 సార్లు కలిస్తే నాకేదో నా వల్ల ఒక ఐపీఎస్గా పనిచేసిన వ్యక్తి, సిబిఐ డైరెక్టర్గా పనిచేసిన వ్యక్తి, నా వల్ల నా వెనక ఉన్న వాళ్ళ వల్ల ఆయనకి థ్రెటనింగ్ ఉండడం అనేది చాలా హాస్యాస్పదం. అంటే ఆయనకు ఒక ఐడెంటిటీ కావాలి. ఆయన ఎక్కడ చేస్తున్నారనేది కూడా రాష్ట్రంలో ప్రజలకు తెలియదు, విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ప్రజలు కూడా తెలియవచ్చు. కానీ ఏదేమైనా అది విచారించదగ్గ విషయం. కాబట్టి ఇప్పటికైనా సరే హోందాతనంతో కూడా రాజకీయాలు చేద్దాం. హోందాతనం న్యాయబద్ధమైన, చట్టబద్ధమైన సత్యవాక్ అని చెప్తారు ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ కూడా. సత్యానికి కట్టుబడి రాజకీయాలు చేయాలని ఈ పెద్దలందరినీ కూడా, నాపై పోటీ చేస్తున్న పెద్ద మనుషులు ఇద్దరిని కూడా, నాపై పోటీ చేస్తున్న ఇద్దరు కూడా చాలా పెద్ద మనుషులు. ఆ పెద్ద మనుషులు ఇద్దరిని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్రంలో విచ్చలవిడిగా పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జై భారత్ పార్టీ అధినేత, ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని సీతమ్మధార ఆక్సిజన్ టవర్స్ లో నిర్వహించిన సమావేశంలో జేడీ ప్రజలకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. అనంతరం ఓటు అనే ఆయుధంతో సమర్థులైన నాయకులను ఎన్నుకోవాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో జై భారత్ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులను గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని జేడీ ప్రజలకు కోరారు. వాడు ఏం చేస్తారంటే ఒక డాగ్ ఎందులో పెడతారు, అది పెట్టగానే దాన్ని చూసి మిగతా వాళ్ళు కూడా పరిగెత్తారు. కానీ ఈ సైబర్ కేసులు చాలా మంది పడుతున్నారు, కానీ మిగతా వాడు చూసి భయపడి పారిపోవట్లేదు, వాళ్ళు కూడా ఇందులో దొరుకుతారు. అది పెద్ద సమస్య మనకు. ఇది జరుగుతున్నా కూడా మళ్ళా కూడా చాలా మంది ఈ సైబర్ విక్టిమ్స్ అన్న వాళ్ళ పెరిగిపోతుంది. కాబట్టి నెక్స్ట్ మనం ఇవన్నీ డేంజర్ అని చెప్తుంటాం మన పిల్లలకి. కత్తి డేంజర్, హై వోల్టేజ్ పవర్ డేంజర్, బాండ్స్ ముళ్ళు డేంజర్, ముళ్ళుగాలు డేంజర్. కానీ ఇందులో కూడా చాలా డేంజర్స్ ఉన్నాయని మనం ఎవరికి చెప్పండి. మొన్న ఒక స్కూల్కి వెళ్తే ఇద్దరు పిల్లలు, 4th క్లాస్లో ఇద్దరు పిల్లలు చదువుతారు. వాళ్ళ దగ్గర ఐఫోన్ 12 ఇద్దరు ఫోన్. చట్టాలు అమలు చేయడం, రెండవది వచ్చేసి సైబర్ నేరాల్లో బాధితులు కాకుండా మనం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం, ఈ రెండు కూడా జరగాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ సైబర్ నేరాలు జరగకుండా చట్టాలు తీసుకొచ్చి యాక్చువల్గా మనం కనుక కాన్సన్ట్రేట్ చేస్తే వీటన్నిటిని కూడా తగ్గించవచ్చు. దెర్ ఇస్ నో ప్రాబ్లం. కానీ ఏమవుతుందంటే చాలామంది 7 లక్షల కేసులు ఒక్కొక్క నెలలో రికార్డ్ అవుతున్నాయి అంటే ఈ సైజు కూడా చాలా ఎక్కువగా ఉంది. దానివల్ల ఏంటంటే చాలామంది పట్టించుకోరు. సో ఈ విధంగా నేను చేయబోయేది ఏంటంటే సైబర్ చట్టాల గురించి అవగాహన నెంబర్ 1. ఈరోజు ఆక్సిజన్ టవర్స్లో మాట్లాడాను. చాలామంది దాని గురించి అవగాహన పెట్టుకొని ఈసారి నుంచి చాలా కేర్ఫుల్గా ఉంటారు. అదొకటి. ఆ తర్వాత జరిగిన క్రైమ్ని త్వరగా డిటెక్ట్ చేయడం, అది కూడా చాలా ముఖ్యమైన విషయం. సో ఈ రెండు కనుక మనం ట్యాకిల్ చేయగలిగితే సైబర్ నేరాలను మనం తగ్గించవచ్చు. ఎందుకంటే సైబర్ నేరాల వల్ల చాలామంది వాళ్ళ డబ్బులు పోగొట్టుకుంటున్నారు, వాళ్ళు దుఃఖంలో వెళ్ళిపోతున్నారు, వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. కాబట్టి ఒక పౌరుడిగా ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ ప్రజలకు తెలియజేయడం, దాని నుంచి ఎలా మనల్ని మనం కాపాడుకోవడం అన్నది కూడా ముఖ్యమైన విషయం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రజల్లో సైబర్ నేరాల మీద మీరు ఒక అవేర్నెస్ ముందు తీసుకొచ్చి దాని మీద మీరు ముందుగా ఉక్కుపాదం మోపడానికి రెడీ అవుతున్నారు. నిజంగా ప్రజలందరూ చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి సైబర్ నేరాలు జరుగుతున్నాయి, ఆ సైబర్ నేరాల నుంచి మనల్ని ఎలా కాపాడుకోవాలి అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇందులో రకరకాలు, కేవలం మనమే కాకుండా మన పిల్లలు, వీళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. ఈరోజు నేను పేపర్ చూస్తే ఐ థింక్ 3-4 రోజుల ముందు వైజాగ్లో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈ విధమైన ఇన్సిడెంట్ 30 లక్షలు ఎంతో పోయాయని, ఒక నెలలో సుమారుగా 7 లక్షల కేసులు రిపోర్ట్ అవుతున్నాయి ఇండియా. 7 లక్షల కేసులు, 7 lakh కేసెస్. అందులో కేవలం 8% మాత్రమే డిటెక్షన్ అవుతుంది. మిగతా కేసులు డిటెక్ట్ అవ్వవు. మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫైల్ చేసాము, కంప్లైంట్ అనుకుంటారు, కానీ అందులో కేవలం 108 కేసులు మాత్రమే సాల్వ్ అవుతున్నాయి, మిగతాగా అవసరం. కాబట్టి సుమారుగా ఎన్ని డబ్బులు పోతున్నాయని కూడా మీరు ఆలోచించాలి. కాబట్టి వీటన్నిటి గురించి కొద్దిగా మీకు విషయం చెప్తామని చెప్పేసి బ్రాహ్మణ హక్కులు
హక్కులను కాపాడుతానని తెదేపా కూటమి విశాఖ ఎంపీ అభ్యర్థి ఎం శ్రీభరత్, గాజువాక నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు బ్రాహ్మణులకు హామీ ఇచ్చారు. ఆదివారం గాజువాక పరిధి చిన్నగంటేడులో గల ఒక హోటల్లో బ్రాహ్మణ సామాజిక వర్గ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన శ్రీభరత్, పల్లా శ్రీనివాసులు మాట్లాడుతూ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారికి ఆర్థికంగా, విద్యాపరంగా ఉన్నతమైన అవకాశాలు కల్పించిన ఘనత నారా చంద్రబాబు నాయుడుకి దక్కుతుందన్నారు. రానున్న రోజుల్లో బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఎన్డీఏ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. కార్యక్రమంలో కందుకూరి కిరణ్ శర్మ, నేమేని జగన్, ప్రాసాదుల శ్రీనివాస్, అధిక సంఖ్యలో బ్రాహ్మణ సోదరులు పాల్గొన్నారు. ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయాలేంటి, వీళ్ళ పరిపాలన వైఫల్యాలు ఏంటి, ప్రత్యేకంగా బ్రాహ్మణులకి వీళ్ళు ఎట్లా ఇబ్బంది పెట్టారంటే బ్రాహ్మణ కార్పొరేషన్స్ కి ఫండ్స్ ఇవ్వకపోవడం, టెంపుల్స్ చాలా వ్యాండలైజ్ అయితే దాని మీద సరిగ్గా స్పందించుకోవడం. కానీ నిన్న మేనిఫెస్టోలో మాత్రం తెలుగుదేశం టైంలో టెంపుల్స్ ఏదో డ్యామేజ్ అయింది, వాటికి మీరు చేస్తారంటే వీళ్ళ 5 సంవత్సరాల్లో జరిగిన అన్ని వీళ్ళు గుడ్డోలా కనపడట్లేదు వీళ్ళకి. అంటే అబద్ధాలు చెప్పడంలో పిహెచ్డి వాళ్ళు చేశారు, కానీ బ్రాహ్మణ్స్ ఎక్కువ మంది మేధావి వర్గం చెందిన వాళ్ళు కాబట్టి ఈజీగా వాళ్ళని పసిగడతారు. అండ్ లాస్ట్ టైం రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి ఛాన్స్ అని చీట్ చేశారు. ఈసారి తప్పు చేయడానికి ఎవరు సిద్ధంగా లేరని కూడా చెప్పడం జరిగింది. రెస్పాన్స్ చాలా పాజిటివ్ గా ఉంది. ప్రత్యేకంగా మేధావి వర్గాల్లో అసలు వీళ్ళు ఎలా చీట్ చేస్తున్నారు ఇంకా చాలా స్పష్టంగా అందరికి అర్థమైంది. ఇదే మెసేజ్ అందరి లోపల కూడా తీసుకెళ్ళండి. ఓటింగ్ మాక్సిమైజ్ చేయండి. మనం విశ్లేషించడమే కాదు, రేపు ఓటింగ్ బూత్ కి వచ్చి ఓటు కూడా చేయాలని అందరం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఎప్పుడూ పోరాడుతుందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ న్యాయయాత్ర సందర్భంగా విశాఖపట్నం చేరుకున్న షర్మిల కాంగ్రెస్ విశాఖ ఎంపీ అభ్యర్థి సత్యారెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి లక్కారాజు రామారావులకు మద్దతుగా ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. 5 ఏళ్లకు ముందు విశాఖ ప్రజలు గెలిపించిన వైకాపా ఎంపీ స్టీల్ ప్లాంట్ విషయంలో ఏ రోజైనా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారని నిలదీశారు. ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి పార్టీలను ఎందుకు గెలిపించాలని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలో ప్రజలే ఆలోచించుకోవాలని, ఓటు అనే ఆయుధంతో ప్రజలను మోసం చేస్తున్న నాయకులకు తగిన బుద్ధి చెప్పాలని షర్మిల అన్నారు. ఎన్నికలు వచ్చేసాయి, ఎన్నికలు వచ్చేసాయి. ఇంతకుముందు ఎవరికి ఓట్లేశారు, ఓట్లేసిన వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ వాళ్ళ ఓట్లేయాలా లేదా, ఎవరికి ఓట్లేయాలి, ఒక్కసారి ఆలోచన చేయాల్సిన సమయం వచ్చింది. అమ్మా, ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం. ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధం. 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ ఆయుధం మీ చేతుల్లోకి వస్తుంది. పోయినసారి ఓట్లేశారు, ఎంపీని గెలిపించారు. ఒక్కసారైనా మీ హక్కుల కోసం, ప్రజల హక్కుల కోసం, విశాఖపట్నం మేలు కోసం ఒక్కసారైనా ఎంపీ గెలిచారు, ఎంపీ పోరాడా లేదా, గెలిచిన ఎంపీ ఒక్కసారి, మీరు గెలిపించిన ఎంపీ ఒక్కసారి ఆలోచన చేయండి. ఎప్పుడు లేని విధంగా విశాఖ స్టీల్ని అమ్మేస్తాము అని బెదిరిస్తున్నారు. అసలు విశాఖ స్టీలు విశాఖపట్నంకి కాదు, ఆంధ్ర రాష్ట్రాన్ని ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. అలాంటిది బేషరతుగా, అసలు మొహమాటం లేకుండా, సంకోచించకుండా ఈరోజు అంత పెద్ద విశాఖ స్టీల్ ప్రాజెక్టుని అమ్మేయాలని చూస్తున్నారు. గంగవరం పోర్టును చూశారు, కేవలం 600 కోట్ల రూపాయలు, కేవలం 600 కోట్ల రూపాయలు గవర్నమెంట్ వాటాను అమ్మేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఈ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు 30 సంవత్సరాలకు మళ్ళీ గవర్నమెంట్ చేతుల్లోకి వచ్చేటట్టు డిజైన్ చేస్తే, అదే ఆయన కొడుకై ఉండి జగన్మోహన్ రెడ్డి గారు అవసరమే లేదు అని కేవలం 6,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు వాల్యుయేషన్ చేసి అమ్మేయటం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడుతున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అవునో కాదో మీరు నిర్ణయించండి. మీరు గెలిపించాడు, వైసీపీ ఎంపీని గెలిపించాడు. విశాఖపట్నం మళ్ళీ అదానికో, అంబానీకో, మిట్టల్కో ఇలాంటి వాళ్ళ కట్టబెట్టే ప్రయత్నం జరుగుతున్నా మీ ఎంపీ, మీరు ఓట్లేసి గెలిపించిన ఎంపీ ఒక్కసారైనా మాట్లాడా? ఒక్కసారైనా కొట్లాడా? మరి ఎందుకు వేయాలి వీళ్ళకు ఓట్లు? ఎంపీ అభ్యర్థి సత్యారెడ్డి, ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులు వాసుపల్లి సంతోషులు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే హస్తం గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో 32 మంది ప్రాణ త్యాగాలతో
లక్షలాది మంది ఉద్యమకారుల ఫలితంగా ఏర్పడినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఉండాలంటే 32,000 ఎకరాల భూములిచ్చి నిర్వాసితులుగా మారి 6 కార్డు నుండి ఉద్యోగాలు పొందాలంటే, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రావాలంటే, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే, ఇక్కడ ఈ రాష్ట్రంలో వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి. 135 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ, 75 చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ, 75 ఏళ్ల సుదీర్ఘ పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు మా వైఎస్ షర్మిలమ్మ గారి ఆశీస్సులతో ఒక సాధారణమైన యువకుడు అయినటువంటి నన్ను 40 సంవత్సరాలు ఆటో డ్రైవర్ గా మా నాన్నగారు పనిచేసిన నన్ను ఈ రోజు వైఎస్ షర్మిలమ్మ గారు గుర్తించి విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం యొక్క బాధ్యతలు అప్పచెప్పి ప్రతి ఇంటికి కాంగ్రెస్ మేనిఫెస్టో గడప గడపకి చేర్చేలా ప్రతి ఒక్క హామీ నిర్వహించేలా బాధ్యతలు నాకు అప్పచెప్పారు. ఈ రోజు దక్షిణ నియోజకవర్గంలో బిల్లాగా ఒక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఉన్నాడు. జై భారత్ పార్టీ ఆశయాలు నచ్చి విశాఖ ఉత్తర నియోజకవర్గంలో యువత స్వచ్ఛందంగా ఆ పార్టీలో చేరారు. పార్టీ అధినేత ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జేడీ లక్ష్మీనారాయణ వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జేడీ లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ 24, 25, 26 వార్డుల నుండి వైకాపా, టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన యువత పెద్ద సంఖ్యలో తమ పార్టీలో చేరడం ఆనందదాయకమన్నారు. ఇతర పార్టీల వారు విడుదల చేసిన మేనిఫెస్టోలో విభజన హామీలు, ప్రత్యేక హోదా లాంటి విషయాలు పక్కన పెట్టి ఉచిత పథకాలు ఎలా ఇస్తారో వాటిని మాత్రమే మేనిఫెస్టోలో చేర్చడం ఏమిటని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి ఏమి చేస్తాం, నిరుద్యోగ సమస్యను ఏ విధంగా అరికడతామన్నది ఎవరు మేనిఫెస్టోలో చేర్చడం లేదన్నారు. ఇతర పార్టీల వలె కాకుండా జై భారత్ పార్టీ ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తుందని జేడీ పేర్కొన్నారు. రాజకీయాల్లో వినూత్నమైన మార్పు తీసుకురావడానికి వచ్చిన పార్టీ జై భారత్ పార్టీ. ఇన్ని సంవత్సరాలు రాజకీయ నాయకులు అబద్ధాలు చెప్పి మోసాలు చేసి విపరీతమైన మన సెంటిమెంట్లతోనూ, ఎమోషన్లతోనూ, భావోద్వేగాలతోనూ ఆడుకొని ఎన్నికల తర్వాత వాళ్ళు ఇచ్చిన విషయాలన్నింటినీ కూడా మరిచిపోయి రాష్ట్రాన్ని ఈ విధంగా అప్పుల బారిన చేసే సందర్భంలో ప్రతి ఒక్క పార్టీని కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది అన్న ఒక స్వతంత్ర గొంతుగా మనకు అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ వినిపించాలి అన్న ఉద్దేశంతో జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. గత 10 సంవత్సరాలుగా రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా రాలేదు, విభజన హామీలు పూర్తి కాలేదు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తున్నారు, ఆ తరువాత వైజాగ్ రైల్వే జోన్ ని అడ్డగోలుగా విభజించారు. యువతరం ఇంత చదువులు చదువుకున్నా కూడా వాళ్లకు ఉద్యోగాలు లేని పరిస్థితి మన రాష్ట్రంలో ఉన్నప్పుడు మన ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులను, రాజకీయ పార్టీలను అడిగే ధైర్యం ఏ పార్టీకి కూడా ఉండట్లేదు. ఎందుకంటే కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీని ప్రశ్నించే ఒక చిన్న స్వరం కూడా ఏ పార్టీ కూడా ఈ రాష్ట్రంలో లేదు. 10 మంది ఎంపీలుగాను, తెలంగాణలో కూడా 7 మంది ఎంపీలుగాను జై భారత్ నేషనల్ పార్టీ తరఫున మేము పోటీ చేస్తున్నాం. ఈ పార్టీలో అభ్యర్థులుగా ఉన్న వారందరూ కూడా సమాజం పట్ల అవగాహన ఉన్నవాళ్ళు, సమాజంలో మేలు కోరి పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వారందరినీ సీట్లు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా యువతకు చాలా పెద్ద పీట వేయడం జరిగింది. సో ఆ సందర్భంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ లో మీ అందరికీ సమాచారం అందిద్దామని చెప్పేసి రావడం జరిగింది. ఆ తర్వాత ముఖ్యంగా ఈరోజు 24, 25, 26 వార్డ్స్ నుంచి ఉభయ పార్టీలు అంటే తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ నుంచి అనేక మంది యువతరం ఈరోజు జై భారత్ నేషనల్ పార్టీలో చేరడానికి పెద్ద సంఖ్యలో ఈరోజు వస్తున్నారు. యువతరానికి పెద్ద పీట వేస్తుంది జై భారత్ పార్టీ. అంటే ఈ పార్టీలన్నింటినీ చూసి యువతరం ముఖ్యంగా ఈ పార్టీలు రాష్ట్రాలకు చేసింది ఏమీ లేదు. నిరుద్యోగ సమస్య గురించి ఎవరు మాట్లాడట్లేదు, మా ఉపాధి గురించి మాట్లాడడం లేదు. ఇటువంటి అభిప్రాయాలతో యువతరం పెద్ద సంఖ్యలో ఈరోజు జై భారత్ నేషనల్ పార్టీలో జాయిన్ అవడానికి వస్తున్నారు. యువతరానికి ఎంత ఉపాధికి దొరికింది, ఎంతమందికి ఉద్యోగాలు దొరికాయన్న దాని మీద ఒక రాష్ట్రం యొక్క గుర్తింపు ఉంటుంది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న గాజువాక పరిధి షీలానగర్ ప్రాంతంలో సర్దార్ ప్రాజెక్టు వారి నూతన ప్రాజెక్టు సర్దార్ 101 ఎంపైర్ యొక్క బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు.
ముందుగా శ్రీనివాస కళ్యాణం ఘనంగా నిర్వహించి ప్రాజెక్ట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గౌతు శిరీష మాట్లాడుతూ జాతీయ రహదారిని ఆనుకుని నిర్మిస్తున్న కొత్త వెంచర్ అని ఎయిర్పోర్ట్ కి సమీపంలో నిర్మాణం జరగబోతుందని చెప్పారు. కొత్త వెంచర్ ఫీచర్లను ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా ఉండేలా అందుబాటులోకి తీసుకొచ్చామని తెలియజేశారు. బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పలాస ఎమ్మెల్యే అభ్యర్థి గౌతు శిరీష, గౌతు శివాజీ, నారెడ్కో సభ్యులు చక్రధర్, రమేష్ బాబు, గిరి, రమేష్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నంలో గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ విశాఖపట్నం వాసులకి ఇంటి కలని వాళ్ళకి అనుకూలమైన ధరల్లో వాళ్ళకి సాటిస్ఫాక్షన్ కలిగించేటట్లు ఇవ్వడంలో ముందుందండి. తాతగారు లక్ష్మణ గారి పేరు మీద స్టార్ట్ అయిన సర్దార్ ప్రాజెక్ట్స్ మీ అందరి సహకారంతో, ముఖ్యంగా గాజువాక వాస్తవ్యుల సహకారంతో దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు ఈ స్థాయికి వచ్చింది. సర్దార్ నెస్ట్ పేరుతో పూర్తి చేసుకున్న మా ప్రాజెక్ట్స్ తర్వాత ఇదే గాజువాక ప్రెమిసెస్లో ఉన్న కావ్య అవెన్యూస్తోని 2వ అడుగు వేసి ఈరోజు 3వ అడుగుతో మీ అందరి ముందుకు షీలానగర్లోని సర్దార్ ఎంపరర్ పేరుతో మీ ముందుకు వచ్చింది. మా లక్ష్యం ఒక్కటే, ఈరోజు సొంతింటి కళ ప్రతి వారికి, పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి, ఆ పైతరగతి వాళ్ళకి కూడా కళగా మిగిలిపోకుండా వాళ్ళకి సంతృప్తికరమైన ధరలతో వాళ్ళు అనుకున్న, ఈరోజు ఎవరు చూసినా సొంత ఇల్లు అనేది ఒక మామూలు ఇళ్ళగా చూడట్లేదు. ప్రతి ఒక్క కంఫర్ట్ కూడా ఇళ్ళల్లో ఉండాలని, లైఫ్లో ఒక్కసారికి కట్టుకునే ఇళ్ళల్లో ఏది ఇబ్బంది లేకుండా ప్రస్తుత ఆధునిక జీవన శైలికి తగ్గట్టుగా అన్ని రకాల సౌకర్యాలతో ఇల్లు ఉండాలని కోరుకునే జనరేషన్లో ఈరోజు సర్దార్ ఎంపైర్ పేరు మీద గాజువాక వాసులకి, విశాఖ వాసులకి మోడ్రన్ లివింగ్కి అనుకూలంగా ఉన్న ప్రతి ఒక్క సౌకర్యంతో మీ ముందుకు వచ్చింది సర్దార్ ఎంపైర్. మరి మేము వేసిన ఈ 3వ అడుగుకి ఇప్పటిలాగా ఆదరించిన విశాఖ వాసులు, ముఖ్యంగా గాజువాక వాసులు ఈ సర్దార్ ఎంపైర్ని కూడా మీరు ఓన్ చేసుకొని మా ఈ ప్రయత్నాల్లో మా విజయానికి, మేము విజయం సాధించడానికి మీ అందరూ కూడా అండగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇసుకతోట రోటరీ కాన్వెంట్ స్కూల్లో 1998-99 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు చాలా కాలం తర్వాత ఒక చోట కలిసి ఆత్మీయంగా పలకరించుకున్నారు. నాటి రోజులు గుర్తు చేసుకుంటూ సరదాగా ఆడి పాడారు. ఎక్కడెక్కడో వివిధ రంగాల్లో స్థిరపడిన విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభకు ఆనాటి ఉపాధ్యాయులు బొమ్మి శ్రీనివాస్, హైగ్రీవ, రత్నం కుమార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఉపాధ్యాయులు పూర్వపు విద్యార్థులు సాలువతో సత్కరించారు. చిన్ననాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ రోజంతా సరదాగా గడిపారు. నలభై సంవత్సరాల చరిత్ర గల విషతోటలో ఉన్న రోజరీ కాన్వెంట్ విద్యార్థుల, పూర్వ విద్యార్థుల సమ్మేళనం. వాళ్ళు 25 సంవత్సరాల తర్వాత సిల్వర్ జూబ్లీ చేసుకునే సందర్భంలో ఉపాధ్యాయులను పిలిపించి, వాళ్ళకి పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులను పిలిపించి వాళ్ళకి సన్మానం చేసి వాళ్ళ అపూర్వ స్వాగతాన్ని ఇచ్చి ఈ కార్యక్రమం అద్భుతంగా జరిపిస్తున్నారు. ఈ కలయిక చాలా అద్భుతం. ఇది ఎప్పటికీ గుర్తుండాలి. ఇది ప్రతి ఒక్క విద్యార్థులు ఒక ఆదర్శం తీసుకొని తమ పూర్వ స్కూల్ యొక్క ఉపాధ్యాయుల్ని సన్మానించి సాంప్రదాయం వాళ్ళు లాభాలని చేయాలి అని ఆశిస్తున్నాను. ఈ సందర్భంలో ప్రతి ఒక్క విద్యార్థికి, అక్కడ చిన్నవాళ్ళైనా సరే, వాళ్ళు చాలా అద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వహించి అందరినీ వాళ్ళు పాఠాలు చెప్పిన ఆ టీచర్స్ అందరినీ సన్మానించడం చాలా గొప్ప విషయం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జీవీఎంసీ 14 వార్డులో విస్తృతంగా ప్రచారం నిర్వహించిన వైకాపా విశాఖ ఎంపీ అభ్యర్థిని బొత్స ఝాన్సీ, ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పిలిపించిన జై భారత్ పార్టీ అధినేత, ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జేడి లక్ష్మీనారాయణ.
బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి హక్కులను కాపాడతామన్న తెదేపా కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్. గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.